హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గీతికా భాస్కరం. ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వరల్డ్ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్సే కాకుండా అందరూ హీరో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ పుష్ప 2 మాస్ టీజర్ని యూట్యూబ్లో రిలీజ్ చేసింది. టీజర్ రివ్యూలోకి వెళ్లే ముందు హ్యాపీ బర్త్డే టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్రమ్ గీతికా భాస్కరం. ఇక టీజర్ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. టైం లిమిటే తక్కువ ఉంది, ఇంకొంచెం నిడివి ఉండుంటే బాగుండేదేమో. టీజర్లో అల్లు అర్జున్ రాజమాతంగి అమ్మవారి వేషధారణలో అద్భుతంగా ఉన్నారండి. జస్ట్ స్టన్నింగ్, ఇంకా కామెంట్ చేయడానికి ఏం లేదు. డీటెయిలింగ్ విషయానికి వద్దాం. కాళ్ళకి పారాన్ని మరియు గజ్జెలు, అసలు ఆ పారాన్ని ఎర్రగా, అండ్ చేతులకు గాజులు, కమ్మలు, వడ్డానం, ఇంకా నొసట చంద్రవంక, కత్తితో అడ్డగీత, ముక్కు పుడక, చీర కట్టుకుని మెడలో నిమ్మకాయల మాలతో, చేతిలో శూలంతో రాజమాతంగి అమ్మవారి వేషధారణలో అద్భుతంగా పవర్ఫుల్గా ఉన్నారు. అసలు ఈ గంగమ్మ జాతర ఏంటంటే, తిరుపతిలో ప్రతి వైశాఖ మాసంలో మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారంలోని మంగళవారం వరకు జాతర జరుగుతుంది. ఇక జాతర జరిగే ఆదివారం నాడు మగవాళ్ళందరూ రాజమాతంగి అమ్మవారి వేషధారణలో నాట్యం చేస్తూ అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటారు. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. పైగా ఇప్పుడు దీనివల్ల, ఈ పుష్ప వల్ల ఇంకా బాగా ఫేమస్ అయ్యి అందరూ చెప్తూ ఉన్నారు దీని గురించి. ఇక టీజర్ 1 minute 8 secondsలో జాతరని అల్లు అర్జున్ అమ్మవారి వేషధారణ ఇంకా శూలంతో ఎవరినో శత్రువులను చంపుతున్నట్టు సూపర్గా చూపించారు. బీజిఎం విషయానికి వస్తే డిఎస్పి తగ్గేదేలే బీజిఎంని మళ్ళీ అదరకొట్టారు. అల్లు అర్జున్ వర్సటాలిటీకి మారుపేరు. ఇంకా పుష్ప 2 టీజర్లో అమ్మవారి వేషధారణ ట్రై చేయడం చాలా డేర్ అటెంప్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం తప్పు జరిగినా కూడా ప్రజలు అస్సలు ఒప్పుకోరు. ముందు రిలీజ్ అయిన టీజర్లో పుష్ప జైలు నుంచి తప్పించుకోవడం, పుష్ప అందరిలో సహాయం చేయడాన్ని చూపించారు. కానీ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ప్లస్ కొంచెం నెగిటివిటీ కూడా దానివల్ల వచ్చింది. ఈ షార్ట్ గ్లిమ్స్ లాంటి టీజర్ మాత్రం మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసి ఇంకా హోప్స్ పెంచుతోంది. మరి సోషల్ మీడియాలో టీజర్ గురించి అయితే మిక్స్డ్ టాక్ నడుస్తోంది. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇది డిజాస్టర్, టైం డ్యూరేషన్ వల్ల చాలా డిసప్పాయింట్ అని అంటున్నారు. మూవీ మాత్రం ఆగస్ట్ 15వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు టీజర్లో లాస్ట్లో చూపించారు. కరెక్ట్గా చెప్పిన డేట్కి రిలీజ్ చేస్తారో లేక పోస్ట్ పోన్ చేస్తారో ఫ్యూచర్లో తెలుస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందని కామెంట్ చేయండి.